ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సార్ ఇటువంటి సినిమాలకు ఓటీటీ కానీ లేకపోతే బిజినెస్లు కానీ, బిజినెస్ అయితే టక్క డిస్ట్రిబ్యూటర్ ఓపెనింగ్స్ ఉంటాయని సార్ ఎగబడతారు సార్. అక్కడ మేము సినిమా థియేటర్లో తొక్కిసలాట అనుకుంటున్నాం, ఇప్పుడు థియేటర్ల వాళ్ళు ఓనర్స్ తొక్కిసలాట ఉంది ఇప్పుడు. అవునా? ఎస్. ఏంటి మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? సార్ నాకేంటి ఇంత హ్యాపీగా ఎలా ఎవడన్నా ఉంటారా? ఉండరు. నేను అదే చెప్తున్నా కదా, అసలు ఒక మనిషిని నవ్వించడం ఎంత కష్టమో తెలుసా సార్? 10 కోట్ల మందిని ఒక ఆటం బాంబు వేస్తే, అంటే దీనికి ఏదో ఉంటుంది కదా, నవ్వుల బాంబు అనేది క్రియేట్ చేసి చేయగలిగితే మనిషి అనేవాడు అంటే ఇన్ని బాధల నుంచి మర్చిపోయి నవ్వుకునేది. అలాంటి బాంబు లాంటి సినిమా ఇది. ఇప్పుడు శ్రీహాంత్ ఎస్పెషల్లీ చూస్తే మీరు అసలు నవ్వనోడు అంటూ ఉండడు సార్. పగలబడి నవ్వుకుంటాం థియేటర్. చాలు సార్, మనకు నవ్వటమే కావాలి. నవ్వితే పోయేదేముంది, హెల్త్ ఇంప్రూవ్ అయ్యిద్ది. మనమే స్క్రీనింగ్ ఎన్నిసార్లు చూసాం సార్. అండ్ ఐ థింక్ ఈ క్యారెక్టర్ శ్రీహాన్ గారు ఏదైతే ప్లే చేశారో అది ఆల్ దట్ టైమ్ ఎవర్ గ్రీన్ ఉంటుంది. మేము చూస్తే మేము ఇప్పుడు బోర్, మన సినిమానే చూస్తే 2-3 సార్లు కన్నా ఎక్కువ మనం బోర్ అయిపోతాం. కానీ దొరకడు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు హై డిమాండ్ లో ఉంటాడు, అందుకే ఏం చేయకుండా ఉన్నాడు, ఇప్పుడు సైన్ చేయకుండా ఆగుతున్నాడు, వెయిటింగ్. ఐఎమ్ టెల్లింగ్, నేనే రాసిస్తున్నాను, నాకు కూడా దొరకడు రేపు పొద్దున చేయాలనుకుంటే. అంటే 3 ట్రాకుల్లో 3 డిఫరెంట్ యాంగిల్స్ లో, ఒకడని కాదు. ఆయన ట్రాక్లో ఆయన ఎమోషన్ పండియటం, ఆయన సెకండ్ హాఫ్ అయితే ఆయన ఇట్లా గుండె తొలుస్తాడు, ఇట్లా వీళ్ళిద్దరు పేరు ఖచ్చితంగా కన్నీళ్ళు కూడా వస్తాయి ఒక యాంగిల్లో. అంటే కనెక్ట్ అయితేనే వస్తాయి అవన్నీ. అది సార్. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటాం. నిద్ర ప్రశాంతంగా పోయి తెల్లారు లెగిస్తే అది మంచి వండర్ఫుల్ చూసినట్టు. తర్వాత దెయ్యాలు తిరుగుతున్నట్టు, ఫ్యాన్ నుంచి పాములు తిరుగుతూ మీద పడుతున్నట్టు ఒకసారి కళ్ళలు వస్తుంటాయి. అప్పుడు సరైన సినిమా చూసినట్టు కాదు టెక్నికల్లీ. అంటే అది ఎంటర్టైన్మెంటే కాదంటలేదు, బట్ ఇది ప్రశాంతంగా పడుకొని అన్ని ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి పడుకున్న తర్వాత కూడా. సో అటువంటి సినిమా ఇది. ప్రశాంతంగా లేచి హ్యాపీగా లభిస్తారు. సూపర్ సార్. ఏంటి 10,000 కోట్లు 20,000 కోట్లు అంటున్నారు, ప్రొడ్యూసర్లకి సినిమాలు తీయటం రాదంటున్నారు. ఏంటి ఈ లెక్క ఏంటి? మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి? కాదు, ఇప్పుడు చాలా వాళ్ళు అప్పులు ఉన్నాయి, చాలా చెప్పారు. ఏంటి మీ దగ్గర ఉన్న, నా దగ్గరకు వచ్చే ఐడియాస్ తీసుకోండి అని కూడా పెద్ద సవాల్ విసిరారు సార్. మీరు నేను చెప్పిన దాన్ని కొంచెం ఇలా మసాలా వేయొద్దు. మసాలా మీ సినిమాలో లాగానే వేద్దాం కొంచెం. నేను అంటే మీరు క్వశ్చన్ ఏంటో కరెక్ట్గా అడగండి. ఏంటి సినిమా ఇప్పుడు ఎన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్కి సినిమాలు తీయటం రాదనా మీ ఉద్దేశం, లేకపోతే రాజా గారు వచ్చి నేర్పించాలా? అసలు అవన్నీ సినిమాలు తీయటం గురించి కాదు కాన్సెప్ట్. నేను అసలు నేననే కాదు, సినిమా ప్రొడ్యూసర్ అవ్వక్కర్ల సజెషన్స్ చెప్పడానికి. ఏ ఇండస్ట్రీ అయినా, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ గ్రో అవ్వాలి అంటే ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే ఒక్క మనిషి బుధస్కంధాల మీద గ్రో కాలేదు. అతనే డబ్బులు తెచ్చి అతనే పెట్టి అన్నీ అతనే నేను అందే ఏంటంటే, అంబానీని తీసుకోండి, అదానిని తీసుకోండి, దివీస్ ల్యాబొరేటరీని తీసుకోండి, ఏది తీసుకున్నా 1000 కోట్లతో స్టార్ట్ అయ్యి 1,00,000-2 లక్షల కోట్లకి వెళ్ళినవే. అటు సపోజు దివీస్ తీసుకున్నారు, అది ఏం తయారు చేస్తుంది? మందులే కదా. నీకు రోజు మందులు వేసుకుంటారు, మీకు అవసరం లేదు కదా. మందులు వేసుకునే వాళ్ళు 10% ఉంటారు. సో అదే అన్ని లక్షల కోట్లకి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ అందరికి కావాలి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంపెనీ ఎందుకు లిస్ట్ చేయకూడదు? లిస్ట్ చెయ్యి, పావుల వాట ప్రొడ్యూసర్ పెట్టుకోండి. అంటే లిస్ట్ చేయాలంటే ఏంటి? నమ్మకం ఉండాలి కదా. డబ్బులు పెట్టాలంటే జనం నమ్మకం. అంటే ఇప్పుడు సపోజ్ పెద్ద హీరో ఉన్నారు, ఎంతోమంది ఫ్యాన్ బేస్ ఉంది, ఆ హీరో కూడా స్తోమత ఉంది కదా చాలామందికి. ప్రాపర్గా ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి కదా, లిస్ట్ చేయి. ఇప్పుడు నువ్వు ఒక్కడో లిస్ట్ చేయడం వల్ల ప్రజలకు హ్యాపీనెస్ కాదు, వాళ్ళ వెల్త్ కూడా పెరుగుతుంది. ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ వెల్త్ పెరుగుతుంది. ఆ అకౌంట్లో చాలా హ్యూజ్ అమౌంట్ డబ్బులు వస్తాయి, దాంతో బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తాయి. ప్యారలల్గా 10 మూవీలు కాదు 50 మూవీలు తీయచ్చు, అందరికి ఉపాధి పెరుగుతుంది. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాదు, నువ్వు వెల్త్ పెంచుతున్నావు హీరోగా. నువ్వు ఒక్కడికి రిస్క్ ఉండొచ్చు ఒకసారి, బట్ 1% రిస్క్ ఉంటుంది. 99 కంపెనీలు అన్నీ గ్రో అవుతాయి సార్, జనమే గ్రో చేస్తారు. ఏ కంటెంట్ వచ్చినా వాళ్ళే తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టర్లు కదా. వాళ్ళందరూ ఫ్రీ టికెట్లు పెట్టండి ఈ సంస్థ నుంచి వచ్చే మూవీలకి, థియేటర్లు కూడా ఖాళీ ఉండవు. ఇటువంటి ప్లాన్ ఫస్ట్ సినిమాకి మీరు ఏం చేయకూడదు? ఏది ఇటువంటి ప్లాన్? మాది చిన్న ప్రొడక్షన్, ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. లిస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు, దానికి ఎన్నో ఉంటాయి. దీని ద్వారా లిస్ట్ చేయడం వల్ల లాభం ఏంటో తెలుసా? అందరికీ ప్రొడ్యూసర్లు కూడా మనశ్శాంతిగా నిద్రపోతారు. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, జిఎస్టీ ప్రాబ్లం ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండవు, లెక్కపత్రం కరెక్ట్గా ఉంటుంది. అటున్నప్పుడు ట్రాక్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ సిస్టమ్లో వెళ్ళిపోద్ది సార్. అసలు ఎంత పెద్ద ఇండస్ట్రీ అయిద్దో కూడా నేను చెప్పలేను. అంటే నేను చెప్పింది ఒక థాట్, అదే పర్ఫెక్ట్ అంటలా. కూర్చొని డిస్కస్ చేస్తే ఇంకా చాలామంది మేధావులు అందరూ మంచి ఐడియాస్ వస్తాయి, ఇంకా ముందుకు పోవచ్చు. అప్పుడు ఇండస్ట్రీ గ్రో అవుతుంది సార్, అప్పుడు కొట్టొచ్చు. ఇప్పుడు సీఎం గారు చెప్పారు బాగా గ్రో అవ్వాలని. మనుషుల మీద గ్రో కాదు, ఇంకంతా
కంపెనీలు పెద్దవి అవ్వాలి, రిసోర్స్ ఉండాలి కదా సార్, డబ్బు ఉండాలి కదా చేయాలంటే. ఈ ఐడియాస్ ఇంతకుముందు సార్, నేను- సోకాళ్ళు ప్రొడ్యూసర్కి రాదని ఉంటారా, ఐడియాస్ వచ్చి ఉండమంటారా? సార్ వచ్చిన ఇప్పుడు నేను చెప్పాను సార్, మీరు ఏదైతే దివీస్ కానీ చెప్పారో పార్ట్నర్స్ కానీ ఎవరైనా ఒకరో ఇద్దరు ఉంటారు, లేకపోతే ఇండిపెండెంట్గా ఉంటాడు కాబట్టి సాధ్యపడుతుంది. ఇక్కడ ఇండిపెండెంట్గా లేదు కదా వ్యవస్థ, ఇండస్ట్రీ ఇండిపెండెంట్ వ్యవస్థ కాదు కదా ఇది. ఎలా తీసుకుంటారు నిర్ణయాలు? కాదు సార్, లిస్ట్ అయిన తర్వాత ఇండిపెండెంట్ ఎక్కడ, పబ్లిక్ కంపెనీ అది. నువ్వు పావుల వాటాదారుడు ప్రొడ్యూసర్వి, 30,000 జనం అంతా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 5,000 అవుతుంది అంటే మీరు మెల్లమెల్లగా అవుతున్నాయి అంటే చేయరా? అందులో పెద్ద హీరో, మీ ఫేవరెట్ హీరో ఉన్నాడంటే మీరు ఇంకా చేస్తారు కదా. మీ 5,000 50,000 అయింది కదా. ప్లస్ మీరు ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు కదా. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కడికి అవసరమే, మందులు కాదు. మందులు ఓకే, జ్వరం వచ్చినప్పుడు మందు వేసుకుని అవన్నీ ఓకే. వాటిని ఆ కంపెనీలే అంత గ్రో అయినప్పుడు ఇది అందరికీ అవసరమైన ఎంటర్టైన్మెంట్, ఎవరికో అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక్కడెందుకు సఫర్ అవ్వాలంటే నా ప్రొడ్యూసరు. ఓకే, లాజిక్ బాగుంది దగ్గర. అంటే నేను ఒక్కడనే ఐడియా బాగుంది సార్. 10 మంది మేధావులు కూర్చుంటే, ఇప్పుడు నేను బిట్స్ పిల్లని కంప్యూటర్ సైన్స్ చదివి వచ్చాను సార్. నేను స్టేట్ ర్యాంకర్ ఇంట్రో, నేనేం ఆల్తూ పాల్తూగా ఏం కాదు టెక్నికల్ చెప్పాలంటే. నేను పాజిటివ్ పర్సన్ కాబట్టి సరదాగా ఉంటా. బట్ నాలెడ్జ్ ఇప్పుడు నన్ను యూటిలైజ్ చేసుకుని ఎంతమంది డిస్కషన్లో ఎన్నో వస్తాయి సార్. అది నేను అనేది. అట్లాంటి డిస్కషన్, హెల్దీ డిస్కషన్ చేస్తే ఇండస్ట్రీ అప్పుడు దట్ ఈస్ కాల్డ్ బిగ్ ఇండస్ట్రీ. అప్పుడు బాగా గ్రో అవుతుంది సార్. ఆఫ్టర్ వర్జిన్ బాయ్స్ ఇంకా రాజా గారి సినిమాలు ఎటువంటి కైండ్ ఆఫ్ జానర్లో సినిమాలు చేస్తూ ఉంటారు సార్? ఏదైనా ఎవరైనా డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు నచ్చితే చేస్తాం సార్, ఏదైనా చేస్తాం. అట్లేం లేదు, ఒక జానర్ ఏం లేదు.